ఘనమైనదంటే ఏంటో తెలుసు, ఎదుగో నీ పిల్లల కన్నా, నీ తల్లిదండ్రుల కన్నా, నీ క్లోజ్ సర్కిల్ కన్నా, అన్నిటికన్నా మీరు ఒకరికి ఒకరు ఘనతగా ఎంచుకోవాలి. అంత ఘనపరుచుకునే భార్య భర్తలు ఉన్నారంటారా? ఒక మాట నేను చెప్పనా, కుటుంబం ఈరోజు ఎలా ఉందో చూడండి. పిల్లలందరూ చూస్తుండగా, అందరూ నడుస్తుండగా, నడి రోడ్డు మీద భార్యలను తిట్టే భర్తలు ఉంటారు తెలుసా? ఈసారి తిట్టినప్పుడు మీరు ఊహించుకోండి. ఇప్పుడు నా భార్య నేనే తీసుకుని వెళ్తున్నాను అనుకోండి. ఇలా తీసుకుని వెళ్తున్నప్పుడు నాతో పాటు నా పిల్లలు కూడా వస్తారు. నా పిల్లలు వస్తున్నప్పుడు రోడ్డు మీద ఏదో నాకు పని చేసింది అనుకోండి. అంటే అంటే స్పీడ్గా నడవకపోవడం, రాకపోవడం ఏది చేసినప్పుడు బయటకు వస్తే ఎదవస్తా అని ఎడతా వస్తామాల అన్నాను అనుకోండి. ఈసారి ఆవిడ యాటిట్యూడ్ గమనించండి. చుట్టూ ఎవరన్నా చూస్తున్నారు లేదు చూసుకుంటారు తెలుసా? అవడం కాదు, తనకు అవమానం. నలుగురిలో ఉన్నప్పుడు ఏ గియర్ నువ్వు తిడుతున్నప్పుడు చూసుకుంటుంది ఎవరైనా చూసారా? ఒకవేళ ఎవరైనా చూసినా ముక్కు మొహం తెలియదు కనుక ఆ టైంకి బాధపడి వచ్చేస్తుంది. కానీ ఒక విషయం చెప్పనా, ఈ సిటికి నీళ్ళు పట్టుకుని నడుస్తున్నారు చూసారా, వాళ్ళు చూస్తారండి. వాళ్ళ అమ్మ ముఖం ఆ టైంకి ఎలా మారిపోయిందో చూస్తారు. వాళ్ళ నాన్న ముఖం ఆ టైంకి ఎలా ఉందో చూస్తారు. మీరు ఎలా మాట్లాడుకుంటున్నారో చూస్తారు. అలా నేను గద్దించొద్దని అంటలేదు. పిల్లలు ఉన్నప్పుడు చెప్పండి జాగ్రత్త. ఎందుకంటే మ్యారేజ్ కోసం వాళ్ళకి రాంగ్ పిక్చర్ మనం చూపించేస్తామండి. ఇలాంటి పనులు చేసామంటే ఘనమైన వివాహం అనే విషయంలో ఘనమైనది అన్నది అసలు ఆ పెళ్ళి కాపరం అంటే ఇలా ఉంటుందా అని ఆ వయసులోంచి వాళ్ళకి బీజాలు వేసేస్తాం. నో రిప్పితే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎందుకంటే మనం చూస్తున్నారు రోజు, మనల్ని ఎప్పుడైతే చూసారో ఇంక ఎలాగుంటే ఇలా జీవితాలని నాకు పెళ్ళి వద్దంటాను. అప్పుడు ఏ కుక్కనో నక్కనో పక్షినో చెప్పండి ఏదో దాన్ని ఇది చాలు నాకు తోడు. ఈ మధ్యకాలంలో రోబోలు తెచ్చుకుంటున్నారు. రోబో చాలు, ఇది నాకు టీ ఎడుతుంది, టిఫిన్ తెస్తుంది, గుడ్ నైట్ కూడా చెప్తుంది, సాంగ్స్ కూడా పెడుతుంది అంట. ఎందుకంటే మనుషులు ఇలాగే ఉంటారని వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. మరో మాట చెప్తున్నాను, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. నెక్స్ట్ వచనం, పాన్పు నిష్కల్మషమైనది. కల్మషం ఉండకూడదు. అంటే మీకు ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వచ్చిందో లేదు కానీ భలే అనిపించిందండి నాకు. వివాహం అనేదే లేకపోతే ఒకసారి ఊహించుకోండి, వివాహం అనేది ఈ సొసైటీలో లేకపోతే సొసైటీ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఆ మాట అర్థమైందో లేదు. వివాహం అనేదే లేదు, ఇంక పెళ్ళి అనే పదమే లేదు అసలు. అది ఎవరికి తెలియదు అనుకోండి. పెళ్ళే లేదు. పెళ్ళే లేకపోతే, పెళ్ళి అనే ఒక వ్యవస్థ లేకపోతే సొసైటీ మనుగడ ఎలా ఉంటుంది మీకు అర్థమైందా? తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, పిల్లలు ఎవరో తెలియదు, బాధ్యతలు తెలియవు, ఏముండదు. ఈ వ్యవస్థ ఎలా ఉంటుంది చెప్పనా? కుక్కలు చింపినా చెప్పండి ఇస్తర్లా ఉంటుంది. దేవుడు విచ్చలవిడి అయిపోకుండా సమాజాన్ని దేంతో కట్టాడు చెప్పండి? ఇప్పుడు అర్థమైతే వివాహంతో కట్టాడు. సమాజం విచ్చలవిడి అయిపోకూడదని, ఇదిగో జంతువుల్లా తయారవకూడదని ఒక వివాహ వ్యవస్థను ఎలా కట్టాడో చూడండి. సొసైటీని కట్టడానికి వివాహం అని ఒక జోన్లో పెట్టాడు. అందులో ప్రేమ పెట్టాడు, అనురాగం పెట్టాడు. ప్రతి అడుగడుగునా దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. అందుకే మీరు చూడండి, వివాహ వ్యవస్థలో ఏమర్థమవుతుందంటే అడుగడుగునా దేవుడు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఎలా పరిచయం చేసుకున్నాడండి? ఒక భర్తలా పరిచయం చేసుకున్నాడు, ఒక తండ్రిలా పరిచయం చేసుకున్నాడు, ఒక సహోదరుల్లా పరిచయం చేసుకున్నాడు, ఒక స్నేహితుడిలా పరిచయం. అంటే అడుగడుగున కుటుంబ వ్యవస్థలో ఏ క్యారెక్టర్లు ఉంటాయో ఆ క్యారెక్టర్లు చూపిస్తూనే నేను కూడా అలాగే ఉంటాను మీతో. ఇంత వ్యవస్థని ఎందుకు ఏర్పాటు చేస్తా ప్రభు అంటే ఒక మాట చెప్పాడు. రోమపత్రిక 8:29 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:29 ఎందుకనగా జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారులతో సారూప్యత. అంటే వివాహ వ్యవస్థలో లేదు, ఈ సొసైటీలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనమందరం ఎలా అవ్వాలట? దేవుని కుమారుని సారూప్యతలోకి రావాలంటే, దేవుని కుమారుని సారూప్యతలోకి రావాలి అంటే ఒక మనిషి ఎప్పుడు ఆ సారూప్యతలోకి వస్తాడు చెప్పనా?
కుటుంబం అనే వ్యవస్థలో అడుగెట్టినప్పుడు, కుటుంబం అనే వ్యవస్థలో అడుగు పెడితే ఆ సారూప్యత ఎలా వస్తుందంటే వస్తుంది. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. ఒక తండ్రి కూతుర్ని గారాభంగా పెంచుకుని సరిగ్గా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చే స్కూల్లో జాయిన్ చేస్తారు కదండి. ఈ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఈ అమ్మాయిని లోపలికి వెళుతూ ఏడుస్తూ వెళ్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్కి ఏమి నవ్వుతూ వెళ్ళరు కదండి. ఇలా ఏడుస్తూ లోపలికి వెళ్తున్నప్పుడు వీళ్ళ నాన్నకి టెన్షన్ అనమాట. ఎందుకంటే కూతుర్లకి తండ్రులకి కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది. పాలు అలా అమ్మించినా కానీ డాడీ అంటేనే ఎందుకు అలా కనెక్టింగ్, అదంతే సృష్టిలో దేవుడు అది పెట్టేసాడే కదా. లోపలికి వెళ్తుంది. అమ్మ బాగానే ఉంది, వాళ్ళ అమ్మ ధైర్యంగా ఉంది, నాన్నకి మాత్రం ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తుంది బంగారు తల్లి. లోపల టీచర్ గారు ఏడితే ఏమంటుందో ఏంటో, మధ్యలో టాయిలెట్ కాడ వస్తే చెప్పుకోలేదు, ఏం చేస్తుందో దాని డైపరు ఏంటి వ్యవహారం. నాన్న అంటే ఎవరు కనబడే నోర్మి అని టీచర్ అంటే ఏమైపోవాలి ఇవన్నీ వాళ్ళ నాన్నకు ఆలోచన వచ్చి లోపల పంపి ఈ మెస్ డోర్ దగ్గర తిరుగుతున్నాడు సీరియస్గా. అలా లోపల ఉండి గుబుక్కుమని ఏ టైంకైనా బయటకు వస్తే, డాడీ ఇక్కడ ఉన్నాను అందామని ఎవరు అలా ఆవిడ అన్నాడు. చాలు అండి, ప్రపంచంలో ఎవడికి లేడు కూతురు, మీకు రండి వస్తుంది రండి అన్నాడు. ఆగన్నాడు. అరిస్తే ఎవడుంటాడే, బెదిరిపోద్దు కూతురు, కనబడతాను ఎదురుగా 2 రోజులు అలవాటు అవని అన్నాడట. ఊరుకోండి, నవ్వుతారు ఎవరని అన్నాడు. అందరు పిల్లలు ఉన్నారు అందులో, మన పిల్లలే కదని తీసుకొచ్చింది. బండి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆయన కనిపించింది అక్కడ. ఏమని చెప్పిన, 1 గంట 2 గంటలు నా కూతురు నాకు వదలడానికి నేను ఎంత విలవిల్లాడిపోతున్నానే. నన్ను కుమారుడా అని పిలిచిన ఆ తండ్రి నన్ను కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద వదిలినప్పుడు నా కోసం ఎంత ఎదురు చూస్తాడబ్బా అని ఆ పాయింట్ స్ట్రైక్ అయిందంటే. ఇంకా అర్థమైందా? కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుద్దురా అంటే దేవుడు అర్థమవుతాడు. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థం అవుతుందంటే దేవుని సారూప్యత అర్థమవుతుంది. కుటుంబంలోకి అడుగులు పెడితే ఏమర్థమవుతుంది? దేవుని ప్రేమ అర్థమవుతుంది. దేవుడు ఇలా ఉన్నాడా, ఇలా భరిస్తున్నాడా, ఇలా ప్రేమిస్తున్నాడా, ఇలా ఎత్తుకుంటున్నాడా, ఇలా సాగుతున్నాడా, దేవుడు తండ్రిగా ఇలాంటి పాత్ర పోషిస్తున్నాడా. నెలకి ఫీజే కట్టలేని మన తండ్రుల పాత్రలకి అందరికీ తండ్రిగా వ్యవహరిస్తున్నవాడు ఇంతమందిని ఎలా పోషిస్తున్నాడన్నప్పుడు ఆ తండ్రి ప్రేమ నీకు అర్థమవుతుంది. కొడుకులు ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఇవేమీ అర్థం అవ్వకుండా తగునమ్మా అని తయారైపోతుంది. దేనికి చెప్పండి? పెళ్ళిళ్ళకి ఎందుకు చేసుకుంటున్నారు? పెళ్ళి అంటే మా బ్యాచ్లు అందరికీ అయిపోయిందని అన్నాడు. బ్యాచ్లు అందరికీ అయిపోయిందని చెప్పి ఇదే బ్యాచ్మెంట్లు అందరికీ ర్యాలీ పోటీ పెట్టారు అనుకుంటున్నావా? జంటలే పరిగెట్టానని బ్యాచ్లు అందరికీ అయిపోయిందని చెప్పి నీ తప్పురా, నీ తప్పు. మా 5 రోజులు అందరికీ అయిపోయిందన్న బాగా ముదిరిపోయినా అంటున్నారు, అందుకే చేసుకున్నాడు. తప్పు. ఎవరెవరో ఏదో అంటున్నారు, మీ వాడికి ఇంకా చేయలేదని అడుగుతున్నారు, అస్తమాలు తట్టుకోలేక ఇక ఏదో ఒకటి చేసేసుకోవాలనుకున్నాను. తప్పు. వివాహం మీద అవగాహన ఉండాలి. ఏమైనా అవగాహన చెప్పిన, ఇదిగో వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. ఈ వివాహ వ్యవస్థలోనికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడంటే, దేవుడు అంటే ఏంటో నాకు బాగా అర్థం కావడానికి వివాహ వ్యవస్థలోకి అనుభవాలతో దేవుడు నన్ను పంపిస్తున్నాడు. మరో మాట చెప్తాను. మ్యారేజ్ అయిన తర్వాత తిట్టుకుంటారు కదండి ఇద్దరు. క్రైస్తవ భర్త తిడుతున్నాడు, ఏం కూరలే ఎక్కడ నేర్చుకున్నా, ప్రపంచంలో లేని కూరలు అని అడుగుతున్నాం అన్నాడు. చచ్చిపోతారు ఎవరన్నా కూరలు తిన్నారంటే అన్నాడు. తర్వాత ఆవిడ అందే, మరి ఏం చేయమంటారు, నాకు ఎలాగొచ్చు అంది. మరి మీ ఎదురు సమాధానం చెప్పడం నేర్చుకుని స్టవ్ మీద కూర్చోబెడదని ఏమనుకున్నారు. ఆవిడ అడిగి స్ట్రైక్ అయింది. ఇప్పుడు నా భార్యనే నేను ఇలా కోపడిపోతున్నానే చిన్న కూర విషయంలో. ఎన్నోసార్లు నేను ఆయనకి ఎంతో విరోధంగా ఉంటుంటాను, ఎన్నిసార్లు నా మీద కోపడి ఉంటాడు అని స్ట్రైక్ అవ్వడం స్టార్ట్ అయింది. మ్యారేజ్లో అడుగున ఎవరు జ్ఞాపకం రావాలి చెప్పండి. అది ఇప్పుడు చేసుకోవాలి పెళ్ళి. మీరు మ్యారేజ్లో అడుగున ఎవరి జ్ఞాపకం రావాలి చెప్పండి. ప్రేమ అంటే ఏంటో దేవుడు చూస్తే అర్థం అవ్వాలి. కోపాన్ని అణుచుకోవడం అంటే ఏంటో దేవుని చూసి అర్థం అవ్వాలి. పిల్లలకి తండ్రికి ఆ బాండింగ్ ఎలా ఉంటుందో దేవుని చూసి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఏ విధముగా మనం
ప్రతిరోజు అనుభవించాలో దేవుని చూసి నేర్చుకోవాలి. కానీ మన ప్రాంతాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పినా, ఏమీ తెలియకుండానే పెళ్లి చేసుకుంటాం, ఏమీ తెలియకుండానే కాపురాన్ని స్టార్ట్ చేస్తాం, ఏమీ తెలియకుండానే ఇతరులకు సలహాలు ఇస్తాం, ఏమీ తెలియకుండానే మ్యారేజే వేస్ట్ అంటాం, ఏమీ తెలియకుండానే మనం బాలేదు కనుక ఇక ఎవ్వరూ బాలేదని ఉచిత సలహాలు ఇస్తాం. తప్పది. మ్యారేజ్ కోసం అవగాహన ఉండాలి పెళ్లి కాని వాళ్ళందరికీ. మ్యారేజ్ అంటే అది దేవుని యొక్క ఒక పెద్ద వ్యవస్థ, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ, దేవుడు నిలబెట్టిన వ్యవస్థ. అందుకే దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థలో అడుగు అడుగున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుణ్ణే. బైబిల్ మరో మాట కూడా ఇలా చెప్పింది. బైబిల్ ఏమన్నా తెలుసు, ఇదిగో ఎక్కడో పుట్టిన ఆవిడ, ఎక్కడో పుట్టిన నీవు ఒక వ్యవస్థలో కలుస్తున్నావు. ఎక్కడ? పాత పాటలు ఉన్నాయి కదండి, ఇప్పుడు పాటలకే అదో రకమైన పాటలు ఉన్నాయి ఇప్పుడు. ఎక్కడెక్కడో పుట్టి చక్కనైన ఈ జంట ఎక్కడొక్కటి అవ్వడం ఏమిటో, ఈ విచిత్రం ఏమిటో బారాసారి పాటలు వాక్యం తెలుసు కనుక అది దేవుని సంకల్పం, ఇది విచిత్రమైన కార్యం అన్న. నిజమే. చూడండి, ఎక్కడో పుట్టిన ఆవిడ, ఎక్కడో పుట్టిన ఈయన, ఇద్దరు కలుసుకునే వ్యవస్థ ఏంటండి? వివాహ వ్యవస్థ. ఇక ముగిస్తాను. అందులో మనకు సువార్త ఉందో తెలుసా? ఎక్కడో ఉన్న దేవుడు ఎక్కడో ఉన్న పాప అయిన మనిషిని దగ్గరగా తీసుకొచ్చి గొర్రె పిల్ల వివాహంలో చెప్పండి మనం కలుపుకుంటాడు. అడుగడుగున వివాహంలో ఏం కనబడుతుందంటే దేవుడు కనబడుతున్నాడు, సువార్త కనబడుతుంది. దేవుడు ఇంకా ఏమి నేర్పిస్తుందో, ఫ్యామిలీ విషయంలో నిన్ను నువ్వు ఎలా తగ్గించుకోవాలో నీకు తెలియాలంటే దేవుడు తనను తాను ఎలా తగ్గించుకున్నాడు చూడు. తనకి కుటుంబాన్ని ఇష్టపడ్డాడు కనుక తనను తాను ఎలా తగ్గించుకున్నాడో నీవు నేను కూడా అడుగడుగున దేవుని కొరకు అలాగే తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడు కుటుంబ వ్యవస్థతోనే తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక తోబుట్టువుగా. ఇదిగో ఇంట్లో ప్రతి విషయంలో మనకు నేర్పించేది ఇదిగో అడుగడుగున ఒక సువార్త నేర్పిస్తున్నాడు. ఐబిసి పత్రిక మొత్తం చెప్పి చివరిని ఏమంటారు చెప్పిన, నేను భార్య కొరకు భర్త కొరకు కాదు, నేను చెప్పేది సంసారాల కొరకు కాదు, నేను చెప్తున్నది సువార్త కొరకు అంటాడు పౌలు గారు. తెలుసుగా వచ్చిన చూస్తారు ఒకసారి చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక ఆ చివరి వచనాలు చూడండి. ఎపిసీలకు రాసిన పత్రిక ముగించుకుందాం. ఎపిసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా చూడండి, చివరి వచనం. మెట్టికి మీలో ప్రతి పురుషుడును భార్య అయితే తన భర్త ఎడల భయము కలిగి ఉండునట్లు చూసుకొనవలెను. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే, మీకు మేలు కలిగినట్లు. చివరి 31 వచ్చు. ఈ మర్మము గొప్పది, అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఒక మాట్లాడుతున్నాను చెప్పండి. ఈ అధ్యాయం అంతా ఎక్కువగా 23వ వచనం నుంచి ఏం చెప్పుకొచ్చాడండి? భార్య భర్తల కొరకు, వివాహం కొరకు ఇదంతా చెప్పుకొచ్చి చివరి వచనంలో ఏమంటున్నాడు? అసలు నేను చెప్పేది వివాహం కొరకు కాదు, నేను చెప్పేది భర్త కొరకు కాదు, భార్య కొరకు కాదు, నేను చెబుతున్న ఈ కుటుంబ నేపథ్యంలో ఏముందంటే సువార్త. క్రీస్తున్నాడు, సంఘముందే. క్రీస్తున్నాడు, సంఘముందంటే ఒక క్రైస్తవ భార్య భర్తల్ని బయట వాళ్ళు చూస్తే బయట వారికి ఏం కనబడాలి చెప్పండి? సువార్త కనబడాలి. జాన్ పైపర్ అని ఒక ఆయన ఇలా అన్నాడు, ఇదిగో క్రైస్తవ భార్య భర్తలు అంటే ఇద్దరు పాత్రలు ఎలా ఉండాలి తెలుసా? క్రీస్తుని ప్రతిబింబింపజేసేలా భర్త ఉండాలట, సంఘాన్ని ప్రతిబింబింపజేసేలా చెప్పండి భార్య ఉండాలట. నేను అడుగుతున్నాను, ఈవిని చూస్తే సంఘం ఎలా ఉంటుందో మనకు తెలుస్తుందని అర్థమవుతుందా? ఇతగాడిని చూస్తే యేసుప్రభు ఎలాగే ఉంటాడని అర్థమవుతుందా చెప్పండి? ఇలా ఉండకూడదని అర్థమవుతుంది. వీరిని చూస్తే అంటే ఒక పురుషుని చూస్తే యేసుప్రభు ఎలా ఉంటాడా, ఒక స్త్రీని చూస్తే సంఘం ఎలా ఉంటుందని క్రైస్తవ భార్య భర్తలు బయట వాళ్ళకి చూపించాలట.
బయట ఉన్న యవనస్తులకి, పెళ్లి కాని వారికి, పెళ్ళైన దంపతులందరూ వాళ్ళకి ఏమి నేర్పించాలి తెలుసా? వాళ్ళకి చూపించాలి వీళ్ళ కాపురాలను బట్టి. ఏమనంటే, పెళ్ళైన వారిని చూసిన మిమ్మల్ని గౌరవించడం అంటే ఏంటో, ప్రేమించడం అంటే ఏంటో, కోప్పడిన తర్వాత అన్నీ మరిచిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంటే ఏంటో మీ దంపతులను చూస్తే మాకు అర్థం అవుతుందని పెళ్ళిగా అనువులు మనల్ని చూసి చెప్పుకోవాలట. అది చెప్పుకుంటున్నారా? ఇలా చెప్పుకుంటున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు డౌట్ వచ్చేస్తుంది అన్నాడు. మనల్ని చూస్తే ఏమనుకోవాలి? నిజమైన ప్రేమ అంటే పార్కుల్లో కాదు, నిజమైన ప్రేమ అంటే బీచ్ల్లో కాదు, నిజమైన ప్రేమ అంటే రోడ్ల మీద కాదు, నిజమైన ప్రేమ భార్య భర్తల మధ్య ఉంటుందని పెళ్ళిగా అనువులు చూసి నేర్చుకోవాలట. గౌరవించుకోవడం అంటే ఎలా ఉంటుందో పెళ్ళి కాని వారు పెళ్ళైన వారిని చూసి నేర్చుకోవాలి. కోప్పడిన తర్వాత వెంటనే అన్నీ మరిచిపోయి మళ్ళీ వెంటనే కలిసిపోవడం అంటే ఏంటో పెళ్ళి కాని వారు పెళ్ళైన వారిని చూసి నేర్చుకోవాలట. నేను అడుగుతున్నాను, అంత మంచి ఉదాహరణగా ఈరోజు దంపతులు ఉన్నారు చెప్పండి. రోడ్ల మీద తిట్టుకోవడం, రకరకాల మాట్లాడుకోవడం, అక్కడక్కడే మాటలు వదిలేసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే వివాహం పట్ల అవగాహన లేకుండా బయట వాళ్ళని అణగార్చేసేలా వ్యవహరించేది ఎవరు చెప్పిన? బయట వాళ్ళ సంగతి నాకు వదిలేయండి, క్రైస్తవ భార్య భర్తలు. మన చుట్టూ ఉన్న యువతి యువకులకి లేదా వయసులోకి వచ్చిన పెళ్ళిడికి వచ్చిన వారికి వ్యవస్థ ఎంత బాగుంటుందని చూపించలేకపోతున్నాం. వెడ్డింగ్ కార్డులు బాగానే చూపిస్తున్నాం, పెళ్లి వీడియోలు బాగానే చూపిస్తున్నాం, పెళ్లి సాంగ్స్ అన్నీ బాగానే చూపిస్తాం, కానీ పెళ్ళి అయిన తర్వాత కాపురమే చెప్పండి సరిగా చూపించు. నేను అడుగుతుందండి, 2 నెలలు కూడా వద్దండి, నెల అవ్వకుండానే విడిపోతున్నారు. ఎందుకో చెప్పనా? ఇది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అని గౌరవం లేదు. వివాహము చెప్పండి అన్ని విషయములలో ఘనమైనది, పాన్పు నిష్కల్మషమైనది. ఇక